హై వ్యూవర్స్, ఇది ఒక రియల్ స్టోరీ అండి. 100 రూపాయల కోసం ఒక వ్యక్తి ఏం చేశాడనేది మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. మన దేశంలో న్యాయాన్ని అందరూ గౌరవిస్తారు, కానీ న్యాయం లేట్ అయితే ఒక వ్యక్తి జీవితం ఎంత తలకిందులవుతుందో ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి వయసు 83 సంవత్సరాలు, అంటే ఆల్మోస్ట్ చాలా పెద్ద వయసు. 100 రూపాయల కేసు కోసం ఆయన 39 సంవత్సరాలు న్యాయ పోరాటం చేశారు. మీరు నమ్మగలరా? కానీ ఇది నిజం. ఒక వ్యక్తిని కార్నర్ చేయడానికి తన చుట్టూ ఉన్న స్నేహితులే అతని లైఫ్ ని ఏం చేశారో ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ స్టోరీలో ఉన్న హీరో పేరు జగదీశ్వర్ ప్రసాద్. మధ్యప్రదేశ్ ఆర్టీసీలో ఆయన బిల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. 1986లో ఆయన మీద 100 రూపాయల బ్రైబరీ కేసు ఒకటి లోకయుక్తలో ఫైల్ చేశారు. ఆ టైంలో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. తన చుట్టూ ఉన్న స్నేహితులు ఈయనకు ప్రమోషన్ వచ్చి ఇంకా అప్గ్రేడ్ అవుతాడు, శాలరీ పెరుగుతున్న విషయంతో ఇతను ఒక బ్రైబరీ కేసులో ఇరికిచ్చారు. అప్పుడు కేసు 18 సంవత్సరాల తర్వాత 2004లో జగదీశ్వర్ ప్రసాద్ని కోర్టు దోషిగా తేల్చింది. ఆయనకు 1000 రూపాయల ఫైన్తో పాటు 1 సంవత్సరం జైలు శిక్ష కూడా విధించింది. ఈ దెబ్బతో ఆ మనిషికి అసలు లైఫ్ అంటే ఏంటో అర్థం కాలేదు. టోటల్గా డౌన్ అయిపోయాడు. ఫైనాన్షియల్గా కూడా వీక్ అయిపోయాడు. సొసైటీలో తలెత్తుకోలేకపోయాడు. తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, తన ఫ్యామిలీ కూడా అతను వదిలేసి వెళ్ళిపోయింది. కానీ తన సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎక్కడ డౌన్ చేసుకోకుండా కోర్టుని ఛాలెంజ్ చేశాడు ఈ వ్యక్తి. ఛత్తీస్గఢ్ హైకోర్టులో మళ్ళీ కేసు ఫైల్ చేశాడు. అప్పటి నుండి కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. ఫైనల్గా 2025లో ఆల్మోస్ట్ 39 సంవత్సరాల తర్వాత ఆయనకి ఆ కరప్షన్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి కోర్టు ఆయనని నిర్దోషిగా తేల్చింది. 39 సంవత్సరాల తర్వాత 83 ఏళ్ల వయసులో ఆయనకి న్యాయం దక్కిందని ఆనందపడాలా, లేకుంటే ఇటువంటి స్టోరీస్ చూసి మనం జస్టిస్ని ఎలా నమ్మాలని భయపడాలా? మనకు కూడా ఎప్పుడు ఒక సామెత చెప్పేవాళ్ళు, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని. ఎందుకంటారో నాకు ఈ వ్యక్తి స్టోరీ చూస్తే అర్థమవుతుంది. కానీ ఈ వ్యక్తి నుంచి మనం ఒకటి నేర్చుకోవాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి ఎటువంటి మాటలైనా భరించవచ్చు, కానీ నిందల్ని మోయడానికి కొంతమంది ఇష్టపడరు. సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం అది 100 రూపాయలు కానీ రూపాయి కానీ 39 సంవత్సరాలు పోరాడాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే తను అనుకుంది పూర్తి చేసుకొని వాళ్ళ కోర్టు మెట్లు దిగేటప్పుడు సంతోషంగా తలెత్తుకొని దిగాడు. సో ఈ వ్యక్తి స్టోరీ విన్నాక మీకు ఏమనిపించింది అండ్ మీ ఒపీనియన్ని తప్పకుండా కమెంట్ చేయండి. మరి పెద్ద స్టోరీ విన్నాక మీకు ఏమనిపించింది? ఇలాంటి స్టోరీస్ ప్రతిరోజు మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అయిపోండి.